ఓకే సార్, రానున్న 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏఐకి సెంటర్గా మారబోతోంది అని అంటున్నారు. ఇది నిజమేనా సార్? అంటే ఇది ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఒకటి గ్లోబల్ మెడికల్ సిటీ ఒక పేరుంది. రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్ హబ్. అది బెంగళూరు తర్వాతే మన హైదరాబాదే సాఫ్ట్వేర్ హబ్. కానీ మీరు అన్నటువంటి ఏఐ హబ్గా కావాలంటే ఇక్కడ మనకు ఒకటి ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు రావాలి. ఇప్పుడు ఏఐఎంఎల్ మార్కెట్ బాగా వచ్చింది కాబట్టి ఇందులో ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రియల్లీ క్రూషియల్. ఏంటి టు డెవలపింగ్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ ఏఐ ఇన్నోవేటివ్ హబ్. కదా మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తే సాఫ్ట్వేర్ హబ్గా కూడా ఎదగొచ్చని. అది ఒకవేళ ఇప్పుడు మీరు అన్ని సెక్టర్లలో వచ్చిందంటే నేను అనుకుంటాను ఎదగడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఒక ఆప్టిమిస్టిక్గా చెప్తున్నాను. అలాగే సాఫ్ట్వేర్ సిటీ మనది కూడా. రైట్ సార్. సార్, ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? కనకతార మేడం. ఓకే, టీవీ చూడకుండా సార్తో మాట్లాడండి. మా బాబు బీటెక్ మైనింగ్ అయిపోయింది మేడం. ఓకే, మాట్లాడండి సార్, వింటున్నారు. ఏ కోర్సు చదువుతూ ఏ కోర్సు చేస్తే ఆయనకి లైఫ్ మంచిగా ఉంటుందని అడుగుతున్నాం మేడం. బీటెక్ ఏ బ్రాంచ్ తోటి పూర్తయింది మేడం? మైనింగ్ బ్రాంచ్ సార్. మైనింగ్ బ్రాంచ్ తోటి బీటెక్ పూర్తి చేశారు. అంటే ఇప్పుడు మీరు ఎంటెక్ వైపు వెళ్తారా, లేదు మళ్ళీ ఏమైనా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఖాళీగా ఉంటున్నాడు, నిజమమ్మా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా పై చదువులు చదివిపిస్తారా, లేదు సాఫ్ట్వేర్ వైపు అయినా పంపిస్తారా? అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నకు ఒకవేళ మైనింగ్ రంగంలో స్థిరపడాలంటే సింగరేణి లాంటి సంస్థల్లో జాబ్స్ ఉంటాయమ్మా. అంటే ఒకవేళ మీరు మైనింగ్ వైపు వెళ్ళకుండా మీరు ఇంకా అడిషనల్గా అంటే సప్లిమెంటరీగా కొన్ని కంప్యూటర్ కోర్సెస్, ఇప్పుడు ఏఐ కానీ ఏఎంఎల్ కానీ, అంటే డిగ్రీతో చదవాల్సిన అవసరం లేకుండా కూడా డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి కూడా మీరు ఆ రంగంలో కూడా స్థిరపడవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏఐలో కూడా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆ పిల్లవాడికి అందులో ఇంట్రెస్ట్ కనుక్కున్నట్టయితే అటువైపు కూడా మీరు చేర్పించవచ్చు. ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అట్లా చేయొచ్చు. ఒకవేళ మైనింగ్ రంగంలో స్థిరపడాలంటే అప్పుడప్పుడు మీరు జాబ్ నోటిఫికేషన్ చూస్తూ అటువైపు వెళ్తాడా, లేదు ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఏఐఎంఎల్ కానీ ఈ యొక్క మనకి ఏవైతే ఇవి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటాడా, ముందు మీరు తేల్చుకొని అటువైపు పంపించండి. 1-2-3 సంవత్సరాల లోపల ఈ యొక్క ఏఐ అనేటువంటిది కొత్త రకమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది మన అందరినీ. కాబట్టి నేర్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, తిరువూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. మాట్లాడండి సార్తో. నమస్తే అండి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది, మాట్లాడండి, వింటున్నారు సార్. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది, బీటెక్ చేద్దాం అనుకుంటాను అన్న. ఏ గ్రూప్ బాగుంటది? ఎంట్రన్స్ అబ్బాయి ఎంట్రన్స్ రాశాడా సార్? ఎంసెట్ రాస్తాను, సీట్ వచ్చాక ఏ గ్రూప్ తీస్తే బాగుంటుంది? అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ముందు మీరు అబ్బాయి యొక్క ఆసక్తి తెలుసుకోండి. అబ్బాయి ఆసక్తి తెలుసుకొని కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వైపు వెళ్తాడా, లేదు కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ వైపు వెళ్తాడా. అందులో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారంగా ఒకవేళ కంప్యూటర్ కోర్స్ చేయించాలంటే మీరు సిఎస్సి కానీ అలైడ్ బ్రాంచెస్ ఏవైనా మంచిదే. ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ సిఎస్సి మళ్ళీ అలైడ్ బ్రాంచెస్లో ఈ జావా పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. మీరు అటువైపు కూడా వెళ్ళొచ్చు. ముందు మీరు అబ్బాయి యొక్క ఆసక్తి తెలుసుకొని మీరు అందులో చేర్పించండి. ఒకవేళ మార్కెట్ డిమాండ్ బాగున్నట్టయితే మీరు ఏఐఎంఎల్ కానీ సిఎస్సి కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు 2 విషయాలు చెప్తాను సార్, మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు అమెరికాకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ బాగా అవసరం. ఇండియాకు మాత్రం డాటా సైన్స్ ఎక్స్పర్ట్స్ అవసరం ఇండియాకి. ఇక్కడ మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటే మీరు ఇప్పుడే చూజ్ చేసుకుని కూడా అట్లాంటి కోర్సెస్ కూడా చేయవచ్చు. అందుకే ఇందులో మీకు కొద్దిగా లోతైనటువంటి అవగాహన అవసరం. మాలాంటి వాళ్ళు అంటే తెలిసినటువంటి వాళ్ళు మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ ఫ్యాకల్టీ కూడా తెలుసుకుంటూ
మీరు ఒకవేళ అందులో అబ్బాయి ఆసక్తి తెలుసుకొని చేర్పించండి, మంచిదే. ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ చేస్తేనే మంచిది, ఉపాధి అవకాశాలు తొందరగా దొరుకుతాయి. అట్లా మీరు ఆలోచించండి.